చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, జ్యూస్, ఎనీథింగ్. సిస్టర్, ఇలా రండి. ఒక జ్యూస్ తెచ్చి పెట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎందుకో రోజు చూస్తున్నా కొత్తగా చూస్తున్నట్టు ప్రతిసారి రెట్టింపు అందంగా కనిపిస్తావు నువ్వు నాకు. నీకు ప్రేమ ఎక్కువయ్యి. యా, కరెక్ట్. యూఆర్ 100% కరెక్ట్. అసలు ఇది హాస్పిటల్ అయిపోయింది. లేకపోతేనా? లేకపోతే హాస్పిటల్ కాకపోతే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా? మనసెందుకిలా నిలిచిన చోటి కనెలవదుగా నీ కనులకి ఏం చేసేవాడినంటే తెలుసా? ఆ పెదవులు చేసే మాయకి మాటలు చాలవికా నా నడకలు నిన్నే. ధీరజ్, అరక్షణం ఎవరైనా చూస్తే బాగోదు. ఏం బాగోదు? కాబోయే మొగుడు పెళ్ళాలు చిలక గోరింకల్లా చూడముచ్చటగా ముద్దు ముద్దుగా ఉన్నారనుకుంటారు. అయినా నా ఫియాన్సే నేను. నాకు కాలేజ్కి టైం అవుతుంది. వెళ్ళొచ్చులే ధరణి. దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మానకు ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు నిజము కదా. ఏం చేసేవాడినంటే ఎంత కూరి కంటే ఓ గుండె చాలదు ప్రేమ పొంగుతూనే పెదాలు దాచుకు జతపడవా. ఎంతగానో నన్ను నేను ఆపుకున్నా చెంత చేరమంటూ సాయిగా చేస్తావే. ఆటలాడుతూనే ఒక్కటై కలిసే మనసులివే. చెంపగిల్లుతుంటే నీ చూపు చల్లగా గుండె అందుకుందే కెరింత కొత్తగా ఊరుకోమనంటే ఆగేది కాదుగా మది సరదా. చెప్పలేక నీతో మనస్సు దాచగా రెక్కలొచ్చినట్టు వయస్సు కూలగా ఒక్క మాటతోనే తీసింది సూటిగా ప్రతి పరదా. ఎందుకని ఉండ నీవు నన్ను ఊరికే మాటలాడి మాయలోకి తోస్తావే. ఎంత ముద్దుకుంది దగ్గర అవుతుంటే మన జగమే. సార్, జ్యూస్. తీసుకోండి మేడం. థ్యాంక్స్. అయ్యో, జ్యూస్ చాలా బాగుంది నీ మనసులా. హే ఆగు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసావు? మేడం, వాళ్ళు అలా ఉన్నది నాకు తెలియదు మేడం. సార్ జ్యూస్ తెమ్మన్నారు మేడం. తెమ్మంటే అలా వెళ్ళి అడగడమేనా? పర్మిషన్ అడగద్దా? సారీ మేడం. సారీ అన్నిటికీ ఇదో పదం ఫ్రీగా దొరికింది. ఎలా హే ధరణి, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే అత్తయ్య గారు. ఏంటి మా వాడిని చూడాలనిపించొచ్చావా? లంచ్ బాక్స్ తెచ్చానండి. ఓ గుడ్. కాబోయే భర్త మీద ఇంతగా శ్రద్ధ చూపిస్తున్నావంటే పెళ్ళయ్యాక వాడి మీద వాడి డైట్ మీద ఇంతకన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టేలా ఉన్నావు. అవును మమ్మీ, బయట ఫుడ్ తినకు, హాస్పిటల్ నీ చేతుల మీదే కదా నడిచేది, నీకేమనైతే పాపం పేషెన్స్ అని చాలా వండర్ఫుల్ గా చెప్పింది. ఐ లైక్ ఇట్. షీఈస్ వెరీ వెరీ హెల్త్ కాన్షియస్. అందుకే కదరా నీకు కరెక్ట్ అని నేను ఫిక్స్ అయింది.
పని నిద్రాహారాలు అనుకోవడంలో వీడికి వీడే కరెక్ట్ అనుకుంటాడు. పెళ్లికి ముందే చాలా అభిమానం మూట కట్టుకుంటున్నావు. నువ్వు చాలా లక్కీ. అయ్యో, మీరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వస్తాను. రాధర్ని కూర్చో కూర్చో కూర్చో. తాగు తాగు, హ్యావ్ ఇట్. చూసావా మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఏంటి ఇంత రొమాంటిక్ గానా? ఆ, ఉండాలి కదా మరి. చాలు, అందరూ చూస్తున్నారు. మీ నాన్నగారిని కలిసావా? నిజం చెప్పావా? ఫోన్లో కాంటాక్ట్ చేయలేకపోయావా? నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటూనే మీ నాన్నతో టచ్లో ఉండు. ఫోన్ నెంబర్ కూడా ఉంది. మాట్లాడాలా వద్దా? మాట్లాడితే ఏమని మాట్లాడాలి? నిజం చెప్తే అలా ఎలా అమ్మా? ఎలా నమ్మమంటావు? ఏంటి సాక్ష్యం అంటే? నేనేం సాక్ష్యం వెతికి నాన్నకి చూపించగలను? నేను తను మా నాన్న అని నమ్మాను. మేఘన అన్ని విధాల విచారించి కన్ఫర్మ్ చేసింది కాబట్టి. కానీ తను నన్నెందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? సాక్ష్యం అంటే నిజం అమ్మకు తెలుస్తోంది. తను భయపడుతుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితే లేదు. మంచి పేరున్న హాస్పిటల్ కదా అని వస్తే నిండా ముంచుతారని అనుకోలేదు. పేరును అడ్డం పెట్టుకొని అడ్డదారులో కోట్లు సంపాదిస్తున్నారు. ఏంటని అడగడానికి వస్తే దౌర్జన్యం. ఆ గుణాగారి అక్కంట ఎంత దౌర్జన్యం! సెక్యూరిటీతో అన్యాయంగా బయటికి గెంటిస్తుందా? ఏమైందండి? డబ్బుందన్న అహం. 4 రూపాయలు వచ్చేసరికి మనుషులు మనుషుల్లా కనబడరు. మరీ మాలాంటి పేదోళ్ళంటే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారు. అసలు ఏం జరిగిందండి? నాతో చెప్పండి. నాకు గుణాగారు తెలుసు, నేను మాట్లాడతాను. అవునా? మా నాన్నగారికి ఈ మధ్య ఒంట్లో బాలేకపోతే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ట్రీట్మెంట్ పూర్తయిందని డిశ్చార్జ్ చేశారు. ఇంటికెళ్ళాక వారం నుంచి వీపులో నొప్పి భరించలేకపోతున్నారు. దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మా నాన్నగారికి ఒక కిడ్నీ లేదని చెప్పారు. అంటే అంతకు ముందు ఉండేది. ఎప్పుడు ఏ డాక్టర్ చెప్పలేదు. ఇక్కడ వైద్యానికి వచ్చేళ్ళాం, అంతే మాయం చేశారు. చచ్చా, ఈ హాస్పిటల్లో అలాంటివి జరగవమ్మా. ఇది చాలా మంచి హాస్పిటల్. గుణాగారు చాలా మంచి డాక్టర్. గుణగారు మంచివారే. ఒకరిద్దరి మీదే మా అనుమానం. ఒకడైతే దొంగకోళ్ళు పట్టేవాడులా ఉన్నాడు. వాడి దొంగ సచ్చినోడు. అనుమానమే లేదు, ఇక్కడ జరుగుతుంది గోల్మాలే. అలా జరిగే ఛాన్సే లేదు. నా ఒక్కదానికైతే సరే, ఇక్కడున్న వాళ్ళందరికీ అదే ప్రాబ్లం. వచ్చేటప్పుడు ఓకే, పోయే నాటికి కిడ్నీ మాయం. అవునా? లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే మా అందరినీ డాక్టర్ గారక్క దౌర్జన్యంగా సెక్యూరిటీతో మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. గుణాగారు తెలుసన్నావుగా, మాట్లాడు. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను.